హాయ్ అండి. మస్తు ట్రెండింగ్లో ఉన్న ఇప్పుడు ఫ్రాక్ వచ్చేసి ఇదే అనమాట. చాలా ఈజీగా ఎవరైనా కానీ, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మేము నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి. అంటే కొలతలు ఇవి కాదండి, మీకు ఏవైతే కొలతలు ఉన్నాయో అదే కొలతలతో ఇట్లా కట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 10 ఇయర్స్ పాపకు కాబట్టి 3 ఇంచెస్ అయితే కిందికి పెట్టేసి 3.5 నెక్ పెట్టేసుకొని అయితే కట్ చేసుకున్నాను. మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇంకా మొత్తం అయితే మనం ఎలా అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటామో అలాగే జస్ట్ నెక్ దగ్గర మాత్రమే 3 ఇంచెస్ అని పెట్టాను చూడండి. అది డౌన్ పార్ట్ అనమాట. ఇది 10 ఇయర్స్ పాప కోసం అయితే ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ అనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలాగే యాస్టీజ్ మనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టేసుకొని నీట్గా సేమ్ యాస్టీజ్, దీంట్లో ఏం మార్పులు చేర్పులు ఉండవు. ఒక్క నెక్ దగ్గర మాత్రమే నేను ఇక్కడ 3.5 డౌన్ చేశాను. ఇక్కడ 3 ఇంచెస్కి మాత్రం కట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ సంఖ దగ్గర మాత్రం తీయలేదు కదా, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకున్నాను. మీరైతే కట్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను బకరం వేస్తున్నాను. ఎందుకంటే మనకు నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. బకరాన్ని 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ని ఇలా పెట్టేసి మనము డ్రాప్ అనేది గీసేసుకొని దాని ప్రకారం అయితే బకరాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ఇలాగే యాస్టీజ్ లైనింగ్ కూడా మనం కట్ చేసుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఐరన్ లేదు అనుకున్న వాళ్ళు గ్లూ పెట్టేసి అతికిచ్చేసేయండి. నేను ఫస్ట్ గ్లూ పెట్టి అతికిచ్చేసిన తర్వాత ఐరన్ చేసేసి తర్వాత అయితే ఇలా ఒక స్టిచ్ వేసేసి ఫోల్డ్ చేసేసాను. చూసారా, మనకు నెక్ అనేది ఈజీగా బాగా నీట్గా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అనమాట. తర్వాత చంకలలో కూడా మనము ఇలా నార్మల్గా మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్తో ఫోల్డ్ చేసేసి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి పీసులు ఎక్కడ కానీ ఈ క్లాత్ అనేది పీసులు చాలా లేస్తుంది కదా, అందుకోసం అనేసి నీట్గా పీసులు ఏం లేయకుండా ఇలా అయితే కుట్టేసుకోవాలి. మనకు తిరిగేసుకున్న కూడా బాగానే ఉంటుంది. తిరిగేసుకుంటాను అనుకునే వాళ్ళు అయితే తిరిగేసుకోండి. నేనైతే తిరిగేయకుండా ఇలా అయితే క్లాత్ పెట్టేసి అయితే నీట్గా కుట్టేశాను అనమాట. ఇంకా కుట్టేసిన తర్వాత ఫోల్డ్ చేసేసాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే కుట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ క్రాస్ పీసులే అనమాట. స్ట్రైట్ పీసులు అయితే తీసుకుంటే అసలు క్రాస్ తిరగవు. నేను అన్ని క్రాస్ పీసులు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత చూడండి నెక్ కూడా ఇక్కడ నేను టాప్ స్టిచ్ చేశాను కదా, అలా టాప్ స్టిచ్ చేసుకోకుండా హెమ్మింగ్ చేసుకొని నేను తర్వాత స్టిచ్చింగ్ అది ఇప్పేసి హెమ్మింగ్ చేసేసాను అనమాట. ఇంకా హ్యాండ్స్ కోసం వచ్చేసి లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను దండిగా తీసాను అనమాట. మీరు కొంచెం తక్కువ తీసుకోండి, 12 అలాగా ఎక్కువ ఫ్రిల్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 8 తీసుకున్నాను. ఎందుకంటే మనము నెక్ ఎక్కడ 3 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాము, అంటే 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కాబట్టి 8 పెట్టుకోవాలి. అంటే డబల్ ఫోల్డింగ్ మీద మనకు 8 వస్తుంది. షార్ట్లో వచ్చేసి 3 వస్తుంది. మీకు అర్థం కావాలంటే మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను, అది చూసేయండి. తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్లీవ్స్ని అయితే ఇలాగా మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఇలాగైతే కుచ్చులు వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే మనము ఎక్కడ షోల్డర్స్ని ఎంత పెట్టుకున్నాము ఏంటి అనేది ఒక క్లారిటీ మనకి మెయిన్ ఇక్కడే అనమాట. కొత్త వాళ్ళకైతే ఎట్లా స్టిచ్ చేస్తున్నారు, మనకి చంకలలో ఫిట్టింగ్ అది కొంచెం టైట్ రావడం లూజ్ రావడం అలాంటివి ఉంటుంది. అలాంటివి ఏం లేకుండా ఈజీగా చెప్పేస్తాను, వినండి. ఇదిగోండి, మనం ఇలా నార్మల్గా అయితే ఇలా షోల్డర్ అయితే పెట్టేసుకుంటాం. ఆ షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పైన ఎంత ఖర్చుకు వదిలేసాం, 3 ఇంచెస్. డౌన్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నేను ఖర్చుకు మనం ఎంతైతే వదిలేసి, అంటే నేను 1.5 ఇంచు వదిలేసి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకుంటే మనకు రిమైనింగ్ మొత్తం హ్యాండ్కే వస్తుంది. కాకపోతే ఈ హ్యాండ్కి వచ్చేసి మనం 1 ఇంచుకు పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చుకి ఇక్కడ డాట్ పెట్టాను కదా, తర్వాత ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టాను. అంటే ఇక్కడి నుంచి అటుపక్క 2 ఇంచెస్. ఈ నెక్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటేనే నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకోసం నేను 1 సైడ్ అయితే కుట్టాను. నాకు ఖర్చు పోను అన్ని పోను 2.5 అయితే వచ్చింది. అంటే మీకు కరెక్ట్గానే వచ్చింది. 3 ఇంచెస్లో నాకు 1/2 ఇంచు ఖర్చులకు పోను 2.5 అయితే కరెక్ట్గా అయితే వచ్చింది. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేసేయండి.
మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ నేను కామెంట్లో అయినా కానీ చెప్తాను, లేకుంటే పేపర్ కటింగ్లో అయినా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తాను. నేను చెప్పాను కదా 17 ఇంచెస్ తీసుకుంటే ఓవర్గా వచ్చేసింది ప్రిల్స్ అనేది. అందుకు అంటే ఇది చిన్నపిల్లది కదా, అందుకోసం. పెద్దవాళ్ళదైతే కొంచెం ఎక్కువే తీసుకోండి అనమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ చేసి మొత్తాన్ని అయితే ఇక్కడ ఎక్కడైతే మన చంక దగ్గర కట్స్కి ఇడిచిపెట్టామో అక్కడ నుంచి 1 ఇంచు, మన నెక్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర పెట్టేసి అయితే మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసేసుకొని మొత్తం ఫ్రాక్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా డ్రెస్ ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి 10 ఇయర్స్ అంటే మా పాప కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే అయ్యింది. ఇంకా లావు ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అందుకోసం అయితే కొంచెం చూసుకొని అయితే మెజర్మెంట్స్ అయితే పెట్టుకోండి. సేమ్ ఇదే యాస్టీస్ ఫాలో అవ్వండి. మీకు కూడా ఎంత కొత్త వాళ్ళైనా కానీ మీకు ఈజీగా వస్తుంది. ఇంకా ఐరనింగ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. ఫైనల్గా అయితే డ్రెస్ లుక్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి వీడియోకి లైక్